వల్లభాపురంలో రాములు అనే ఒక చాకలి ఉండేవాడు. అతని దగ్గర 2 గాడిదలున్నాయి. అవి రోజు బట్టల మూటలను ఇంటి దగ్గర నుంచి కాలువకి, కాలువ దగ్గర నుంచి ఇంటికి చేరుస్తూ అతనికి సహాయంగా ఉండేవి. 2 గాడిదలలో ఒక గాడిద ముసల్ది అయిపోయింది. అది అంతకు ముందులాగా బట్టల మూటని మోయలేక ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోతుంది. కొద్ది రోజులు దానితో ఇబ్బంది పడ్డ ఆ చాకలి దానిని కసాయివాడికి అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆ గాడిద, "ఓ చాకలి, నన్ను కరుణించు. ఇన్నాళ్ళు నా శక్తి ఉన్నంతవరకు నీకు సేవ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయానని నన్ను కసాయివాడికి అమ్మేస్తావా?" అంటూ ఏడ్చింది. "అమ్మక ఏం చేయమంటావు? నీకు తిండి కూడా దండగా" అంటూ కసురుకున్నాడు ఆ చాకలి. కానీ తనని కరుణించమంటూ ఆ గాడిద పదే పదే వేడుకోవడంతో సరే అన్నాడు ఆ చాకలి. కొద్ది రోజులయ్యేసరికి ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చున్న గాడిదను మేపడం ఆ చాకలికి కాస్తంత కష్టంగా తోచింది. దాంతో ఒక ఉపాయం ఆలోచించి మర్నాడు సంతకు వెళ్ళి పులితోలు కొనుక్కొచ్చాడు. ఆ రాత్రి గాడిదను పిలిచి, "చూడు, నీకు తిండి పెట్టడం నాకు కష్టంగా ఉంది. అందుకనే ఈ పులితోలును తెచ్చాను. నువ్వు దీన్ని కప్పుకొని బయటకు వెళ్ళి రాత్రిపూట నీ ఇష్టం వచ్చిన చేనులో నువ్వు కడుపు నిండా తినిరా. నువ్వు పులివి అనుకొని ఎవ్వరూ ఏమీ చేయరు" అన్నాడు. గాడిద అందుకు సరే అంది. ఆ రాత్రి పులితోలును ఆ గాడిదకు కప్పి బయటకు వదిలాడు అతను. ఆ గాడిద సరాసరి చివర ఉన్న జొన్న చేల వైపు వెళ్ళింది. ఆ చేనుకి కాపలా ఉన్నవాళ్ళు దాన్ని నిజంగా పులి అనుకొని పారిపోయారు. గాడిద దర్జాగా అర్ధరాత్రి వరకు కడుపు నిండా తిని ఇంటికి వచ్చింది. ఇంకా అలా ఆ రోజు నుంచి గాడిద పులితోలు కప్పుకొని చేలల్లోకి వెళ్ళి కడుపు నిండా తిని ఇంటికి చేరుకునేది. చేనులకి కాపలా ఉన్నవాళ్ళు, పులి మహాక్రూర జంతువు, దానెదుట పడితే చంపి తింటుంది. ఒకసారి మనిషి రక్తం రుచి మరిగితే అదిక ఊరి మీద పడి అందరినీ చంపి తింటుంది అని భయపడి దాని జోలికి పోకుండా అది వచ్చినప్పుడు దూరంగా పారిపోయేవాళ్ళు. అలా ఆ గాడిద ఇష్టం వచ్చినట్లు పొలాలలో చేరి తినేది. ఇలా ఉండగా ఆ ఊర్లో శివయ్య అనే ఒక రైతు ఉండేవాడు. తనకున్న కొద్ది పొలంలో జొన్న పంట వేసుకున్నాడు. శివయ్య జొన్న చేను కాపుకు వచ్చింది. ఒక రాత్రి పక్క పొలంలో తిని శివయ్య పొలంలో కూడా 4 జొన్న కంకులను తిని ఇంటికి వెళ్ళింది గాడిద. మర్నాడు పొద్దున్నే పొలం దగ్గరకు వచ్చిన శివయ్య పులికన్ను తన పొలం మీద కూడా పడిందని గ్రహించాడు. దాని బాధ నుంచి తన పొలాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తుండగా, పులి ఎక్కడన్నా గడ్డి మేస్తుందా అనే అనుమానం వచ్చింది అతనికి. ఆ అనుమానం నిజమో కాదో తెలుసుకోవాలని నిర్ణయించుకొని ఆ రాత్రి పొడవైన కత్తి, బలమైన కర్ర తీసుకొని పొలం దగ్గరకు వెళ్ళి గట్టు మీద ఉన్న వేప చెట్టెక్కి కూర్చున్నాడు. బాగా చీకటి పడ్డాక పులితోలు కప్పుకొని ఆ గాడిద శివయ్య పొలం దగ్గరికి వచ్చింది. సరాసరి చేనులోకి దిగి తాపీగా జొన్న కంకులను తినసాగింది. కొద్దిసేపు ఊరుకుని పెద్దగా శబ్దం చేస్తే ఆ పులి పారిపోతుందేమో అని శివయ్య గొంతు మార్చి గట్టిగా అరిచాడు. ఆ శబ్దం గాడిద విన్నది. గాడిదలాగా వినిపించిన ఆ అరుపుకి తనలాగే జొన్న కంకులు తినడానికి ఆ చాకలి 2వ గాడిదను కూడా పంపి ఉంటాడు అనుకుంటూ, "నేనిక్కడున్నాను, ఇటువైపు రా" అన్నట్లు పెద్దగా ఓండ్రు పెట్టింది. ఆ అరుపు విన్న శివయ్యకు
పులి అసలు రంగు తెలిసిపోయింది. వెంటనే చెట్టు దిగి కర్ర తీసుకొని గాడిద వెంటపడి దానిని కర్రతో బాగా కొట్టి చంపేశాడు. పాపం చాకలి పిసినారితనానికి ఆ గాడిద బలైపోయింది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీ కామెంటు నాకెంతో అమూల్యమైనది. ధన్యవాదాలు.